హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1591 మందికి మళ్ళీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని మనకి పేపర్ క్లిప్పింగ్లో రావడం జరిగింది. దీని యొక్క వివరణ ఏంటో క్లియర్గా చూద్దాం. పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిబ్రవరి 11న నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హతకు గురైన 1591 మంది అభ్యర్థులకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశించింది. సో దీనికి ఎందుకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలనేది మనకు క్లియర్గా ఇచ్చారు. 800 మీటర్ల పరుగు పందెంను చివరికి నిర్వహించడంతో నీరసించిన అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు. పొరపాటును అధికారులు మరుసటి రోజు సవరించుకున్నారు. సో కానీ ఈ 11వ తారీఖు మాత్రం ఈ తప్పు జరిగిపోయింది. కాబట్టి వీళ్ళకు మరలా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయాలని హైకోర్టు నుంచి ఆదేశించడం జరిగింది. 11న అనర్హతకు గురైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి ఊరట లభించింది. సో మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో ఇచ్చాను. హైకోర్టుకి వెళ్ళారు కొంతమంది. 11వ తారీఖు ఎవరైతే ఈవెంట్స్ డిస్క్వాలిఫై అంటే క్వాలిఫై కాలేదో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరలా కేసు వేయడం జరిగిందని కూడా మీకు ఆల్రెడీ వీడియో ఇచ్చాను. సో దాని యొక్క ప్రతిఫలమే ఇదని చెప్పుకోవచ్చు. మరి మేము కూడా ఈ విధంగా నష్టపోయాం. 800 మీటర్లు అనేది మాకు ముందు పెడితే మేము కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళమని వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా వీళ్ళ పక్షాన్నే మనకు రిజల్ట్ అనేది వీళ్ళ పక్షాన్నే ఆమోదించడం జరిగింది. వీళ్ళ పక్షాన్ని హైకోర్టు కూడా నిలబడ్డది. కాబట్టి మరలా కూడా ఈ ఎంతమంది అయితే డిస్క్వాలిఫై అయ్యారో 1591 మందికి మరలా ఈవెంట్స్ కండక్ట్ చేయాలని హైకోర్టు వీళ్ళ పక్షాన ఆదేశించడం జరిగింది. కాబట్టి వీళ్ళకు ఈవెంట్స్ అన్న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనకు ఈ పేపర్ క్లిప్పింగ్లో ఇవ్వలేదు. మేబీ వెబ్సైట్లో కావచ్చు లేదా పేపర్లో కానీ పెట్టడం జరుగుతుంది. సో అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.